దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. కొంచెం డిఫరెంట్ జోనర్లో ట్రై చేశారు. కొంచెం ఫిల్మ్ ప్రజెంటేషన్ కొంచెం యాబ్స్ట్రాక్ట్గా ఉందని చెప్పాలి. ఇట్స్ నాట్ రెగ్యులర్ కైండ్ ఆఫ్ స్టోరీ. దీని లవ్ స్టోరీ అదేం కాదు, తెలియదు, కరెక్ట్గా చెప్పలేము కానీ బట్ డిఫరెంట్ జోనర్లో వే ఆఫ్ ప్రజెంటేషన్ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది. ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ నేను చూడదు. స్ట్రైట్ లైన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చెప్పారు. ఐ థింక్ ఇట్స్ యాబ్స్ట్రాక్ట్ వే ఆఫ్ ప్రజెంటేషన్. రెగ్యులర్గా ఉండే కపుల్స్ మధ్య వచ్చే ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి, న్యూలీ మ్యారీడ్ పీపుల్ ఆర్ కపుల్స్, వాటి ఆ ప్రాబ్లమ్స్ కొంచెం డిఫరెంట్గా ప్రజెంటేషన్ ఇచ్చారు. వీ నీడ్ సమ్ మైండ్ టు థింక్ అబౌట్ ద లెవెల్స్ ఆఫ్ డైరెక్టర్స్. కొంచెం ఇంటలెక్చువల్గా యాబ్స్ట్రాక్ట్గా ఉంది బట్ ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ రెగ్యులర్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ ఫీల్ గుడ్ అనుకుని వచ్చాము యాక్చువల్గా, బట్ ఎంటైర్లీ ఇట్స్ డిఫరెంట్ వే ఆఫ్ ప్రజెంటేషన్. యా ఇట్స్ గుడ్. నాకైతే మ్యూజిక్ పరంగా నాకు చాలా బాగా నచ్చింది. స్టోరీతో ఇట్స్ డిఫరెంట్ యూనిక్గా ఉంది. మ్యూజిక్తో అదొక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. నటన అయితే చాలా ఇష్టంగా చూశానండి, చాలా బాగుంది. ఆవిడ కోసం వచ్చాను నేను, నాకైతే చాలా బాగా నచ్చింది. బాగానే ఉందండి సినిమా, బాగానే ఉంది. ఈ సినిమా రొటీన్కి భిన్నంగా అంటే ఒక మంచి సినిమా చూడాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సినిమాకి రండి. ఎందుకంటే మనం ఏ సినిమాకి వెళ్ళినా ఎదురు ఎక్కడ చూసినట్టు ఉందనే ఫీలింగ్ లేకుండా ఈ సినిమాను ఒక కొత్తగా మనం కొత్త సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. అంటే హెబ్బా పటేల్ ఫ్యాన్స్కి మాత్రం పండగ అండి. వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం ఏ మాత్రం డిసప్పాయింట్ చేయలేదు. ఆవిడ మాత్రం హెబ్బా పటేల్ ఫ్యాన్స్ ఎవరెవరు ఉన్నా సరే ఇమ్మీడియట్గా టికెట్స్ బుక్ చేసుకుని థియేటర్కి వచ్చేయండి. నెక్స్ట్ ఏంటంటే సినిమాలో మ్యూజిక్ చాలా బాగుంది. ఒక ఫీల్, ఒక మనకి మంచి ఫీలింగ్ అనేది క్రియేట్ చేసింది మూవీలోని. ఈ సినిమా చూసిన తర్వాత మీలో డైవర్స్ అనే ఒక థాట్ని బయటపడిపోతారు. మీ హ్యాపీగా మీ లైఫ్ లీడ్ చేసుకుంటారండి. చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడే ప్రతి లవర్స్ కానీ మూడు పిల్లలు కానీ అందరూ ఈ సినిమా చూడండి. ముఖ్యంగా హెబ్బా పటేల్ ఫ్యాన్స్కి మాత్రం మంచి పండుగనే.